హలో అండి. హాయ్ అందరికి. వెల్కమ్ టు దిస్ టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్. 12 రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 12 రాశుల టైమ్ స్టాండ్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో అన్ని డీటెయిల్స్ నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చదువుకొని మీకు ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మేషరాశి వారికి వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీ లైఫ్‌లో మీరు బాధపడే సిట్యుయేషన్స్ కావచ్చు, సందర్భాలు కావచ్చు, ఏవైనా సరే ఒక ఎండ్‌కనేది రాబోతున్నాయండి. మీ లైఫ్‌లో అవి ఇంకా ఎండ్ అయిపోతున్నాయి. స్టాప్ అయిపోతున్నాయి. మీరు బాధపడే సిట్యుయేషన్స్ అన్నీ ఎండ్ అయిపోతున్నాయి. అండ్ ఒక న్యూ స్టార్ట్, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది లైఫ్‌లో జరగబోతుందండి. ఒక ఎండింగ్ అనేది ఎప్పుడు ఒక న్యూ బిగినింగ్‌కి ఓపెన్‌గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. టెంపరెన్స్ వచ్చింది మీకి. ఒక హీలింగ్ ఫేజ్‌లో అయితే మీరు ఉండబోతున్నారండి ఈ వారం. సో, డెసిషన్స్ మీరేవైనా సరే తీసుకోవాలి అని అనుకుంటే, కొంచెం బ్రేక్ అనేది తీసుకోండి. బికాజ్ మీ హీలింగ్ ప్రాసెస్‌లో మీకు యూనివర్స్ నుంచి ఒక కరెక్ట్ గైడెన్స్ అనేది వస్తుంది. మీరు నెక్స్ట్ స్టెప్ ఏం వెయ్యాలి అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. మీరు ఏదైనా సరే డెసిషన్ ఫైనల్ ఏదైనా సరే, మీ లైఫ్‌లో ఒక సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరము. మీరు తీసుకున్న డెసిషన్ మీద స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే స్టాండ్ తీసుకొని డెసిషన్ మీద నిలకడగా ఉండడానికి ట్రై చేయండి. ఫ్రమ్ టైనీ థింగ్స్ బిగ్ థింగ్స్ కెన్ గ్రో వచ్చింది. సో, మీ లైఫ్‌లో ఒక సాలిడ్ ఫౌండేషన్ అనేది ఏర్పడబోతుందనమాట. మీరు తీసుకోపోయే డెసిషన్స్ కావచ్చు, లేకపోతే సిట్యుయేషన్స్ కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఒక సాలిడ్ ఫౌండేషన్ అనేది మీ లైఫ్‌లో ఏర్పడబోతుందండి. న్యూ ఛాలెంజెస్‌కి మీరు ఓపెన్ అవ్వబోతున్నారు. మీ లైఫ్‌లో ఒక కొత్త ఛాలెంజెస్ అనేవి మీకు వెల్కమ్ చెప్పబోతున్నాయి. వాటికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ ప్రెజెంట్ వీక్‌లో మీకు ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది జరగబోతుంది. యూనివర్స్ మీ పాస్ట్ సందర్భాలు కావచ్చు, లేకపోతే సిట్యుయేషన్స్ కావచ్చు, మీరేదైనా సరే ఒక హీలింగ్ ప్రాసెస్‌లో ఉండబోతున్నారు ఈ వారం అనేదైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అయితే సంథింగ్ వాస్ గోయింగ్ టు ఎండ్ అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది మీ లైఫ్‌లో. ఓపెన్‌గా ఉండండి ఆపర్చునిటీస్‌కి అండ్ ఛాలెంజెస్‌కి. మీ లైఫ్‌లో ఒక హీలింగ్ ఫేజ్ అనేది జరగబోతుంది కదా! దానికి కూడా మీరు ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు నా రీడింగ్ నచ్చితే కనుక డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. 6 ఆఫ్ కప్స్ వచ్చింది. మీ లైఫ్‌లో ఒక హ్యాపీనెస్, పీస్‌ఫుల్ మూమెంట్ అయితే క్రియేట్ అవ్వబోతుంది ఈ వారము. ఆఫర్స్ అనేవి మీకు చాలా ఉండబోతున్నాయి. బట్ అవి మీరు తీసుకోవాలా లేదా అనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుందండి. పేజ్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది. లైఫ్‌లో న్యూ ఆపర్చునిటీస్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, జాబ్ కానివ్వండి అండ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి మీకైతే వెల్కమింగ్ చెప్తున్నాయి. బట్ మీరవి తీసుకోవాలి అని అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వాటికి రెడీగా ఉన్నారా లేదా అనేదైతే చూసుకోండి. మీకొక క్లారిటీ అనేది అవసరమండి. మీకు క్లారిటీ ఉంటే కనుక మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీ పాస్ట్‌లో జరిగిన సందర్భాల నుంచి కానివ్వండి, సిట్యుయేషన్స్ నుంచి కానివ్వండి, ఒక లెసన్ అనేది మీరు నేర్చుకుంటుంటారు కదా! ఆ లెసన్‌ని మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోబోయే వాటికి ఒక గైడెన్స్‌గా యూజ్ చేసుకోండి. బట్ పాస్ట్‌లో స్ట్రక్ అవ్వకుండా మీరైతే చూసుకోండి. మీకు లైఫ్‌లో న్యూ ఛాలెంజెస్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి. న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీకు క్రియేట్ అవ్వబోతున్నాయి. వాటికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎవ్రీడే థింగ్స్ క్యాన్ బెటర్ వచ్చింది మీకు. లైఫ్‌లో ప్రతిరోజు మీకు సిట్యుయేషన్స్ అనేవి పాజిటివ్‌గా క్రియేట్ అవ్వబోతున్నాయి. థింగ్స్ అనేవి మారబోతున్నాయి అనైతే యూనివర్స్ మీకు మెసేజ్ అయితే పంపించిందండి.
మేనిఫెస్టేషన్ వీలవుతే మీరు ట్రై చేయండి. మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీ డ్రీమ్స్‌కి మిమ్మల్ని చాలా చేరువగా చేస్తుంది. పర్టిక్యులర్‌గా ఈ వీక్ మీకైతే మేనిఫెస్టేషన్ పీరియడ్‌కి చాలా పాజిటివ్‌గా ఉందండి. మీకు వీలవుతే మేనిఫెస్టేషన్ టెక్నిక్‌ని ట్రై చేయడానికి చూసుకోండి. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీస్ అయితే మీకు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మీ లైఫ్‌లో ఏదైతే పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతున్నాయి కదా! వాటిని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చెక్ చేసుకొని మీకు ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మిథున్ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఒక రిలేషన్‌షిప్ పరంగా కావచ్చు, ఏ విషయంలో అయినా మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుందండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేయని లవ్, కేర్ అండ్ అఫెక్షన్ మీకు ఈ వారం దొరకబోతుందండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. మీ లైఫ్‌లో ఒక హీలింగ్ ఫేజ్‌లో అనేది మీరు ఉండబోతున్నారండి ఈ వారము. అండ్ దానివల్ల మీకు బ్యాలెన్స్ అండ్ గైడెన్స్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. ఒక బ్యాలెన్స్ అనేది లైఫ్‌లో క్రియేట్ అవ్వబోతుందండి. మీకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎలాంటి ఆన్సర్స్ కానీ, క్వెషన్స్ కానీ అవసరం లేదు. మైండ్‌ని కామ్‌గా ఉంచుకొని లైఫ్‌ని ఒక ఫ్లోలో వెళ్ళిపోండి. యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఆ ఫ్లోలో మీరు వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఐ లవ్ మై బాడీ వచ్చింది. మీ బాడీ మీద సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వారం మీ బాడీ మీద కాన్సంట్రేషన్ అయితే చేయండి. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీస్ అయితే మీకు చాలా పాజిటివ్‌గా ఉన్నాయండి. లైఫ్‌లో ఎలాంటి క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఏవీ లేకుండా జస్ట్ కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోండి. యూనివర్స్ మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తుంది అనేదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చెక్ చేసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. 7 ఆఫ్ కప్స్ వచ్చింది మీకు. మీ లైఫ్‌లో ఆపర్చునిటీస్, చాయిసెస్ అనేవి చాలా ఓపెన్ అవ్వబోతున్నాయండి. అందులో మీకు టెంప్టింగ్ ఆపర్చునిటీస్, సిట్యుయేషన్స్ అనేవి కూడా చాలా ఉండబోతున్నాయి. మీరొక ఇల్యూషన్ ఫేస్‌లో అనేది ఉండబోతున్నారు ఈ వారము. సో, మీరు డెసిషన్స్ ఫైనల్ చేసుకోకపోవడం చాలా బెస్ట్. ఒక పాజ్ తీసుకోండి ఈ వీక్. నెక్స్ట్ వీక్ మీరు డెసిషన్ ఫైనల్ చేసుకోవడం చాలా బెటర్ అండి. బికాజ్ మీ మూన్ అనేది యాక్టివేట్ అవ్వబోతున్నారు. ప్లానెటరీ బేస్‌లో మీ మూన్ కనుక మీకు పాజిటివ్ ఉంటే, మీ మైండ్ అనేది క్లారిటీగా, క్లియర్‌గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ మీ మూన్ అనేది నెగెటివ్‌గా ఉండటం వల్ల మీ మైండ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. సో, డెసిషన్స్ అనేవి క్లియర్‌గా ఉండవు. సో, మీరు పాజ్ తీసుకోవడం చాలా బెస్ట్ అండి. ఈ వారం డెసిషన్ అనేది. 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది మీకు. మీ లైఫ్‌లో మీరు ఏదైతే నెక్స్ట్ స్టెప్ వేయాలి అనుకుంటున్నారో, లేదా డెసిషన్ ఫైనల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, దానికి ఒక ప్లాన్, విజన్ అనేది చాలా అవసరం అండి. ఒక క్లారిటీ, గైడెన్స్ అనేది మీకు చాలా అవసరం. గైడెన్స్‌తో మూవ్ అవ్వండి. నెక్స్ట్ స్టెప్ ఏదైనా సరే మీరు తీసుకోవాలి అని అనుకుంటే గనక. విషింగ్ ట్రీ వచ్చింది. మీకు ఈ వారం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా వర్క్ అవుతాయండి. సో, మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని ట్రై చేయండి. ఈ వారం మీ డ్రీమ్స్‌కి కానివ్వండి, సిట్యుయేషన్స్‌కి కానివ్వండి, వేటికైనా ఇవి వర్క్ అవుతాయి. ఫ్యూచర్‌లో మీకు ఇవి హెల్ప్ అవుతాయండి. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని అయితే ట్రై చేయండి. ఐ యామ్ గ్రేట్‌ఫుల్ అండ్ బ్లెస్డ్ వచ్చింది. మీరు చాలా గ్రేట్‌ఫుల్‌గా, బ్లెస్డ్‌గా అనేది ఫీల్ అవ్వబోతున్నారు. యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంది. సో, మీరు వాటిని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చెప్పాను కదా! మీ మూన్ అనేది యాక్టివేట్ అవ్వబోతుందండి. మీకది పాజిటివ్ ఉంటే ఓకే. బట్ నెగెటివ్ ఉంటే గనక మీ మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఉండబోతున్నాయి. దానికోసం మెడిటేషన్ టెక్నిక్స్‌ని కూడా ట్రై చేయండి. దానివల్ల మీ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఓవరాల్‌గా ఈ పీరియడ్ అనేది మీకు ఈ వారం ఒక హీలింగ్ ఫేజ్ కానివ్వండి, ఒక స్పిరిచ్యువల్‌గా ఉండబోతుందండి మీకు ఈ వారము. సో, మెడిటేషన్ టెక్నిక్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, వీటినన్నిటిని ట్రై చేయండి. ఫైనల్ డెసిషన్‌కి ఒక పాజ్ అయితే ఇవ్వండి ఈ వారము.
క్లారిటీ తెచ్చుకోండి. గైడెన్స్ తీసుకోండి ఎవరి దగ్గర అయినా సరే. పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చూసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. నైట్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది. మీ లైఫ్‌లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మీరు పాస్ట్‌లో చేసిన హార్డ్ వర్క్‌కి రిజల్ట్ అనేది స్లోగా మీ లైఫ్‌లోకి రాబోతుంది. అది మీకు క్లియర్‌గా కనిపిస్తుందండి. 10 ఆఫ్ పెంటసిల్ వచ్చింది. లైఫ్‌లో ఒక హార్మోని, ఒక ఫ్యామిలీ వాతావరణాన్ని కానివ్వండి, ఒక ప్రాస్పెరిటీని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ వీక్ ఫైనాన్షియల్‌గా మీకు ఎనర్జీస్ చాలా బావున్నాయండి. బోత్ కార్డ్స్‌లో ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్ మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక పీరియడ్ అనేది మీకు చాలా ఫేవరబుల్‌గా ఉందండి. లెట్ గో ఆఫ్ యువర్ మిస్టేక్స్ అండి. పాస్ట్‌లో మీరు ఏదైతే సరే మిస్టేక్స్ చేసి ఉంటే గనక లేదా వాటి నుంచి ఒక లెసన్స్ అనేవి నేర్చుకొని వాటిని ఫర్‌గివ్ చేసేయండి. మిమ్మల్ని మీరు ఫర్‌గివ్ చేసేసుకోండి. వాటి నుంచి రిలీఫ్ అవ్వండి అనేది యూనివర్స్ మీకు చెప్తుందండి. ద వరల్డ్ లవ్స్ యూ వచ్చింది. యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంది. యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ కానివ్వండి, ఓకే, గైడెన్స్ కానివ్వండి, ఇవ్వటానికి ఎప్పుడు ఓపెన్‌గా ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. మీకేవైనా విషెస్ కానివ్వండి, లేకపోతే డ్రీమ్స్ కానివ్వండి ఉంటే, మీరు డైరెక్ట్‌గా యూనివర్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. యూనివర్స్‌కి అన్నీ క్లియర్‌గా కమ్యూనికేట్ చేయడం వల్ల మీకన్నీ పాజిటివ్‌గా జరుగుతాయి అనేదైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ లెటర్ టు ద యూనివర్స్ వచ్చింది. సో, మీరు యూనివర్స్‌తో కమ్యూనికేషన్‌ని బిల్డప్ చేసుకోవడం వల్ల మీ డ్రీమ్స్ వైపు మీ ట్రావెల్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా జరుగుతుంది అనైతే చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ వీక్ మీకు ప్రాస్పెరిటీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అంతా పీరియడ్ అనేది చాలా బావుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. ఒకవేళ మీకు నా రీడింగ్ నచ్చితే గనక డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. జడ్జ్‌మెంట్ వచ్చింది మీకు. మీ లైఫ్‌లో ఒక సెల్ఫ్ అవేకెనింగ్ అనేది జరగబోతుంది. మీరు పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ నుంచి కానివ్వండి, అండ్ సిట్యుయేషన్స్ నుంచి కానివ్వండి, మీరు రిలీఫ్ అవ్వబోతున్నారు. ఒక ఫర్‌గివ్‌నెస్ అనేది మీరు సీక్ చేయబోతున్నారు. మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయబోతున్నారు. అండ్ మీరు ఒక గిల్ట్ ఫీలింగ్ నుంచి రిలీఫ్ అవ్వబోతున్నారు అనేదైతే చెప్పొచ్చండి. మీ ఇన్నర్‌గా సెల్ఫ్ అనేది యాక్టివేట్ అవ్వబోతుంది. అవేకెనింగ్ అవ్వబోతుంది. స్పిరిచువల్ ఎనర్జీస్ మీకు ఈ వారం చాలా హైగా ఉన్నాయండి. స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది మీకు ఈ వారం జరగబోతుంది అని చెప్పొచ్చు. 10 ఆఫ్ కప్స్ వచ్చింది మీకు. మీ లైఫ్‌లో పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుంది. ఒక హ్యాపీ అండ్ పీస్‌ఫుల్ లైఫ్ అనేది ఈ వారం మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. ఫ్యామిలీతో కానీ ఒక జాయ్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవ్వబోతుందండి ఈ వారం. మీ ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉన్నాయి ఈ వారము. ఫైనాన్షియల్ పరంగా పీరియడ్ అనేది మీకు ఫేవరబుల్‌గా ఉందండి. మీరు ఈ వారం చాలా గ్రేట్‌ఫుల్‌గా, బ్లెస్డ్‌గా ఫీల్ అవుతారు. యూనివర్స్ మీకి డివైన్ బ్లెస్సింగ్స్‌ని ఫ్లో చేయబోతుంది. వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరు యూనివర్స్‌లో ఒక పార్ట్ అనేది మర్చిపోవద్దు. ఓకే. యూనివర్స్ మీకెప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి, మీకు గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. యూ ఆర్ ద స్టఫ్ ఆఫ్ స్టార్స్ వచ్చింది. సో, యూనివర్స్‌లో మీరెప్పుడూ ఒక పార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వారం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి చాలా వర్క్ అవుతాయండి. వాటిని ట్రై చేయండి. మీ డ్రీమ్స్‌కి కానివ్వండి, మీ విషెస్‌కి కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని ట్రై చేయండి. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీ అనేది మీకు చాలా పాజిటివ్‌గా, ఫేవరబుల్‌గా ఉందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. తులా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి.
ఏస్ ఆఫ్ పెంటసిల్ వచ్చిందండి. లైఫ్‌లో న్యూ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవ్వబోతున్నాయి. ఒక న్యూ బిగినింగ్ అనేది లైఫ్‌లో స్టార్ట్ అవ్వబోతుంది. ఫైనాన్షియల్ పరంగా ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి. మీకు ఈ వారం ఫైనాన్షియల్ ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉన్నాయండి. ఫైనాన్షియల్‌గా ఫేవరబుల్‌గా ఉందండి పీరియడ్ మీకు. నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ లైఫ్‌లో ఒక స్టెప్ అనేది తీసుకోవాలి అనే ఆలోచనలో అయితే మీరు ఉన్నారు. మీరు ఆ స్టెప్ తీసుకోవడం వల్ల లేదా ఒక కొత్త న్యూ స్టార్ట్ అనేది చేయటం వల్ల లైఫ్‌లో సక్సెస్ అనేది చూస్తారండి. మెల్లి మెల్లిగా గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది. స్టార్టింగ్‌లో కొంచెం స్లో ఉన్న ప్రాసెస్ ఫాస్ట్‌గా అది పికప్ అవుతుంది. సక్సెస్‌నయితే మీరు కమింగ్ ఫ్యూచర్‌లో చూస్తారనేదైతే యూనివర్స్ మీకు చెప్తుందండి. ఫ్రమ్ టైనీ థింగ్స్ బిగ్ థింగ్స్ కెన్ గ్రో. చిన్న వాటితోనే మీరు స్టార్ట్ అయ్యి పెద్దగా ఎదుగుతారు అనేదైతే చెప్తుంది. మీరు 1తో స్టార్ట్ అయ్యి 100తో ఎండ్ అవ్వబోతున్నారు. సక్సెస్ అనేది మీ లైఫ్‌లో స్లోగా కనిపించబోతుంది అనేదైతే యూనివర్స్ గైడెన్స్ ఇచ్చిందండి. మెసేజ్ పంపించింది మీకోసం. మీ విషెస్ కానివ్వండి, మీ డ్రీమ్స్ కానివ్వండి, యూనివర్స్ వింటుంది అనేదైతే గుర్తుపెట్టుకోండి. వాటికి కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్‌గా వే అనేది ఫార్మ్ అవ్వబోతుంది మీ లైఫ్‌లో. వాటికి పాత్స్ అనేవి పడబోతున్నాయి. మీరు యాక్షన్ తీసుకోవాల్సిన మూమెంట్ అనేదైతే యూనివర్స్ చెప్తుందండి మీకి. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీస్ అనేవి మీకు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. చాలా హైగా ఉన్నాయండి. మీరు వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండండి. మీ ఎనర్జీస్ అనేవి ఈ వారం ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి అనేదైతే చెప్పొచ్చండి. నా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీకు రాబోతుంది అనేది చూద్దామండి. 10 ఆఫ్ కప్స్ వచ్చింది. మీ లైఫ్‌లో ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ స్టేట్‌కనేది మీరు వెళ్ళబోతున్నారు. ఈ వారం మీరు హ్యాపీగా, జాయ్‌ఫుల్ మూమెంట్స్ అనేవి గడపబోతున్నారు. మీ ఫ్యామిలీ వైబ్రేషన్ అయితే కనిపిస్తుందండి. మీ చుట్టూ ఒక ఫ్యామిలీ వాతావరణం అనేది క్రియేట్ అవ్వబోతుందండి. 9 ఆఫ్ కప్స్ వచ్చింది. మీ లైఫ్‌లో జాయ్‌ఫుల్, హ్యాపీ మూమెంట్స్ అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. మీకు ఫైనాన్షియల్ పరంగా ఈ వీక్ అనేది చాలా పాజిటివ్‌గా ఉందని చెప్పొచ్చు. ఏదైతే మీరు ఇంతవరకు కష్టపడ్డారో, ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది మీకు ఈ వారం కనిపించబోతుంది. మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. ఆ ఎనర్జీస్‌ని అండ్ ఆ వైబ్రేషన్‌ని క్లియర్‌గా మీకు కనిపిస్తుందండి. వరల్డ్ లవ్స్ మీ. వరల్డ్ అనేది మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంది. యూనివర్స్ మీతో ఎప్పుడూ ఒక బాండ్, ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. సో, మీరు యూనివర్స్‌తో ఒక బాండ్‌ని, కనెక్షన్‌ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. యూనివర్స్‌తో కమ్యూనికేషన్‌ని బిల్డప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ డే థింగ్స్ కెన్ గెట్ బెటర్. మీ లైఫ్‌లో ప్రతిరోజు మార్పులనేవి జరగబోతున్నాయి. సో, మీరు విషెస్‌ని కానివ్వండి, డ్రీమ్స్‌ని కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ద్వారా వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి మీకు చాలా ఫేవరబుల్‌గా ఉన్నాయండి ఈ వారము. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్‌ని ట్రై చేయండి. ఓవరాల్‌గా ఈ వీక్ వైబ్రేషన్ అనేది మీకు చాలా పాజిటివ్‌గా, హైగా ఉందండి. ఫైనాన్షియల్ పరంగా కూడా హైగా ఉంది మీ వైబ్రేషన్ అనేది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. 8 ఆఫ్ పెంటసిల్ వచ్చింది. మీరు ఈ వారం నాలెడ్జ్ సీకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. లేదా మీరు ఆ నాలెడ్జ్ సీకింగ్ ప్రాసెస్‌లో అనేది ఉండబోతున్నారు. నాకు అలాంటి వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే రాబోతుందండి. మీ కష్టం అనేది పే ఆఫ్ అవ్వబోతుంది. రిజల్ట్స్ అనేవి పాజిటివ్‌గా ఉండబోతున్నాయి. ఒక అచీవ్‌మెంట్ అనేది కనిపిస్తుందండి నాకు క్లియర్‌గా. నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఒక ప్రైడ్ మూవ్‌మెంట్ అనేది క్రియేట్ అవ్వబోతుందండి మీకు. అండ్ సొసైటీలో ఒక రెస్పెక్ట్ అనేది డెవలప్ అవ్వబోతుంది. స్లోగా రిజల్ట్స్ అనేవి పాజిటివ్‌గా మీకు మారబోతున్నాయి అనేదైతే చెప్పొచ్చు.
మీరు న్యూ ఛాలెంజెస్‌కి ఓపెన్ అవ్వబోతున్నారు. లైఫ్‌లో న్యూ ఆపర్చునిటీస్ అనేవి డెవలప్ అవ్వబోతున్నాయి. వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ లైఫ్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డెవలప్ అవ్వబోతుంది. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవ్వబోతుందండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుంది అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ వీక్ వైబ్రేషన్ అయితే మీకు చాలా పాజిటివ్‌గా అండ్ హైగా ఉందండి. మీరు ఏదైతే ఆపర్చునిటీస్ ఓపెన్‌గా ఉన్నాయో మీకు వాటిని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. నైట్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది. మీ లైఫ్‌లో సక్సెస్ వైపు అడుగులనేవి మీరు వేయబోతున్నారు. మీ లైఫ్‌లో ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా కావచ్చు, మీకు రిజల్ట్స్ అనేవి పాజిటివ్‌గా ఉండబోతున్నాయి అనేదైతే చెప్పొచ్చు. దానివల్ల మీరు లాభాలైతే చూస్తారు. స్లోగా గ్రోత్ అనేది కనిపిస్తుందండి. క్వీన్ ఆఫ్ పెంటసిల్స్ మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే రాబోతుంది. మీ కష్టానికి గుర్తింపు అనేది దొరకబోతుంది. మీకు కూడా ఆ గుర్తింపు అండ్ ఆ రెస్పెక్ట్ అనేది ఫీల్ అవ్వబోతున్నారు అనేదైతే చెప్పొచ్చండి. ఈ వారం మీకు ఎనర్జీస్ అయితే పాజిటివ్‌గా ఉన్నాయి. ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ న్యూ ఛాలెంజెస్. మీ లైఫ్‌లో న్యూ ఛాలెంజెస్, న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్‌గా ఉన్నాయండి. రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బీ అన్ యానిమల్ వచ్చింది. మీరు నేచర్‌తో కనెక్ట్ అవ్వటం వల్ల మీకు పాజిటివ్ వైబ్రేషన్ అనేది జనరేట్ అవుతుంది ఈ వారము. 2 కార్డ్స్ మీకు యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వమని చెప్తున్నాయి. నేచర్‌తో బాండ్ అనేది పెంచుకోమని చెప్తున్నాయండి. యానిమల్స్‌ని ఫీడ్ చేయడం కానివ్వండి, యానిమల్‌తో సర్టెన్ బాండ్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీరు ఈ వారం జనరేట్ చేసుకోవచ్చండి. సో, ట్రై టు ఫీడ్ యానిమల్స్. ఈ వారం ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నాయండి మీకు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ప్రెజెంట్ వీక్‌లో మీకు రెస్ట్ అండ్ రికవరీ అనేది చాలా అవసరం అండి. ఒక పాజ్ తీసుకోండి లైఫ్ నుంచి. ఎలాంటి స్ట్రెస్ అనేది తీసుకోకుండా పీస్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ పవర్‌ని రీబ్యాక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్‌లో అయితే ఈ వారం ఉండబోతున్నారు. ఒక న్యూ బిగినింగ్ అనేది లైఫ్‌లో రాబోతుంది. సర్టెన్ థింగ్స్‌కి ఎండింగ్ అనేది పడబోతుంది. చేంజ్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. చేంజ్ అనేది లైఫ్‌లో రాబోతుంది అనేదైతే చెప్పొచ్చు. సో, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా మీ కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి అండ్ మీ పవర్‌ని రీబ్యాక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ కాన్ఫిడెన్స్ అనేది ఇన్నర్‌గా ఇంప్రూవ్ అవ్వబోతుంది. మీ ఎనర్జీస్ అనేవి చాలా హైగా పాజిటివ్‌గా ఉండబోతున్నాయండి. సో, కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ విషెస్ అండ్ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వబోతున్నాయి. కమింగ్ నియర్ ఫ్యూచర్‌లో మీ డ్రీమ్స్ ఏవైతే మీరు ఈ పాజ్ తీసుకొని వాటికొక ప్లాన్స్ అండ్ విజన్స్‌ని వేసుకొని ఒక క్లారిటీ తెచ్చుకొని స్టెప్ వేయటం వల్ల మీకు డ్రీమ్స్ అనేవి నెరవేరబోతున్నాయి. మీ విషెస్ అనేవి ట్రూ అవ్వబోతున్నాయి అనేదైతే చెప్పొచ్చు. సో, ఈ వారం మీరు ఒక పాజ్ తీసుకొని నెక్స్ట్ వీక్ నుంచి మీ వర్క్ అనేది షెడ్యూల్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ అండి. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీ అయితే మీకు రెస్ట్ అవసరము అనేదైతే చెప్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో అండి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది చూద్దామండి. కింగ్ ఆఫ్ పెంటసిల్ వచ్చింది. మీ లైఫ్‌లో ఒక స్టేబుల్ సెక్యూరిటీ ఎనర్జీ అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. మీరు ఏదైతే ఒక విజన్‌తో ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేశారో,
వాటిలో మీరు సక్సెస్ ఒక అచీవ్‌మెంట్ మూమెంట్ అనేది చూడబోతున్నారు అనేదైతే చెప్పొచ్చు. మీరు కష్టపడిన దానికి ఫలితం అయితే రాబోతుంది. 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఫైనాన్షియల్ పరంగా ఈ వారం పార్ట్నర్‌షిప్స్‌ని చాలా ఫేవరబుల్‌గా కనిపిస్తున్నాయండి. ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్స్ కానివ్వండి, లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక పార్ట్నర్‌షిప్స్ ఏవైనా మీకు ఆపర్చునిటీస్ ఉంటే గనక వాటిని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఫైనాన్షియల్‌గా ఈ వారం మీకు పాజిటివ్‌గా ఉందని చెప్పచ్చు. ఒక న్యూ బిగినింగ్ అనేది లైఫ్‌లో స్టార్ట్ అవ్వబోతుంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఇది చాలా బెటర్‌గా ఉండబోతుంది. అండ్ మీరు కూడా దాన్ని యాక్టివ్‌గా ఎనర్జీ రిసీవ్ చేసుకోబోతున్నారు. మీకేవైతే నో లాంగర్ మీకేవైతే అవసరం లేదు అని అనుకుంటున్నారో లైఫ్‌లో రిలేషన్‌షిప్స్ కావచ్చు, లేదా థింగ్స్ కావచ్చు, పాస్ట్‌లో జరిగిన ఈవెంట్స్ కావచ్చు, ఏవైనా సరే మీకేవైతే అవసరం లేదు అని అనుకుంటే వాటినన్నిటిని వదిలేసి మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వెయ్యండి అనేదైతే యూనివర్స్ మీకు గైడెన్స్ మెసేజ్ పంపించిందండి. ఓవరాల్‌గా ఈ వీక్ వైబ్రేషన్ అనేది మీకు చాలా పాజిటివ్‌గా, హైగా ఉందండి. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండడానికి ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చెక్ చేసుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఒకవేళ నా రీడింగ్ నచ్చితే కనుక డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.